ఈ చేప ఇంకా బతికుందో లేదో అనేది నేను చెక్ చేస్తున్నాను. ఈ చేప అయితే ఇంకా బతికే ఉందన్న. ఈ చేపను కాపాడడానికి అయితే మేమందరూ చాలా అంటే చాలా కష్టపడుతున్నామన్న. చూసారు కదన్న, మేమైతే బయటికెళ్ళి అయితే కర్రలు అయితే తెచ్చి అయితే లోపల తోయడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నామన్న. చూసారు కదా, ఈ చేపలు అనేది అప్పుడో రేరుగా కనిపిస్తాయన్న. అలాంటిది ఒడ్డుకొచ్చి ఉండిపోయిందంటే మాకైతే కన్నీళ్ళు వస్తున్నాయన్న. ఈ చేపలను లోపలికి తోయడానికి అయితే మేమైతే చాలా అంటే చాలా ప్రయత్నిస్తున్నామన్న. మేమైతే వేటకెళ్ళేటప్పుడు అయితే ఒక్కొక్కసారి చేపలు కనిపిస్తాయి కానీ మా బోట్ చుట్టూరు తిరుగుతాయి కానీ మమ్మల్ని అయితే ఏం చేయమన్నా. అలాంటిది అయితే ఈ చేప ఎలా వస్తుందని తెలియదు ఒడ్డుకి. ఈ చేపను కాపాడడానికి అయితే మేమైతే చాలా అంటే చాలా ట్రై చేసాం. చూసారు కదా, నీ చేపను ఏదోలాగా అయితే కాపాడేస్తామన్నా. మేమైతే ఈ చేపను లోపలికి వెళ్ళినంత వరకు వదలమన్నా. నేనైతే తోక పెట్టి తోస్తామన్నా సరే అది నేను వల్ల అయితే అవ్వట్లేదన్న. దాని తోకతో అయితే ఊపేస్తుందన్న. చూసారు కదన్నా, లాస్ట్కి అయితే ఏదోలా మెల్లిగా అయితే మా ఫ్రెండ్స్ అందరూ లోపలికి అయితే ఈడ్చుకొచ్చాం. వెళ్ళిపోతుందన్న. చూడండి అన్న, చాలా అంటే చాలా పొడవుతుంది. దీని వెయిట్ అయితే సుమారుగా ఒక 3000 కేజీల వరకు అది రావచ్చన్న. చూసారు కదా, మేమైతే అందరూ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నామన్నా ఈ చేప వెళ్ళిపోతుందని. సరే మీరు ఉంటాను.